సింగరేణి సైకో బంకర్ కాలుష్యానికి వ్యతిరేకంగా బాధితులు 34 రోజులుగా చేస్తున్న రిలే దీక్షను విరమించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం అంబేద్కర్ నగర్ కాలనీలో స్థానికులు ఈ దీక్ష చేశారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్ష విరమించారు. కాంగ్రెస్ నేత మట్ట దయానంద్ విజయ్ కుమార్ వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. చనిపోయిన బీసీ కాలనీవాసును స్మరించుకుంటూ మౌనం పాటించారు. మంత్రి తుమ్మల, ఎమ్మెల్యే రాగమయ్యి దయానంద్పై నమ్మకంతో దీక్ష తాత్కాలికంగా విరమిస్తున్నట్టుగా కాలనీవాసులు తెలిపారు. మాట్లాడుతున్నా దీన్ని ఎలా చేయాలి అని దాదాపు మన కమిటీ సభ్యులు కూడా ఒక 5-6 సార్లు మన క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది. వాళ్ళతో కూడా ఈవోల్ని ఇద్దరిని పిలిపించడం జరిగింది, జిఎం గారిని పిలిపించడం జరిగింది. మనం ఎలా చేస్తే బాగుంటుందని చెప్పి ఎప్పటికప్పుడు కూడా మేము దీని గురించి సమీక్షిస్తూనే ఉన్నాం. పోతే ఏదైతే మన మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పెద్దవాళ్ళు ఏది చెప్పి మనం వెళ్ళంగానే మీకు కిష్టారం గ్రామంలో ఎలాంటి అవసరం ఉన్నా సరే, ఎలాంటి అవసరం ఉన్నా నేను తీర్చడానికి ముందున్నాను. మీరు పడే కష్టాన్ని మేము చూస్తున్నాం. ఖచ్చితంగా మీరు కోరేది న్యాయమైన కోరిక, ఖచ్చితంగా దానికి నా మద్దతు ఉంటుంది. అధికారులతో సీఎం గారితో మాట్లాడాలి, ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీకు స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది. నేను చెప్తాం కాదు, మీరంతా కూడా వెళ్ళినప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అదే చెప్పారు. మాతో కూడా డాక్టర్ గారు మీరు వెళ్ళి నేను ఏదైతే చెప్పానో మీరు ముందు విరమించండి, విరమించిన తర్వాత మనం ఎమ్మెల్యే గారితో మీరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చొని ఈ సమస్యకు పరిష్కారం ఎలా చేయాలి అని చెప్పి ఖచ్చితంగా ఆయనతో మాట్లాడి ఒప్పిద్దామని చెప్పి